హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హెచ్సియు దగ్గర ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు చర్యల వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ సైతం చెబుతూ విద్యార్థులకు మద్దతుగా నిలిచింది. ఈ అంశంపై వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్సియు భూముల అంశం హాట్ టాపిక్గా మారింది. ఇక విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వీరుడెక్కడా అంటూ నిలదీస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో మొక్కలు నాటి ఛాలెంజ్ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎందుకు హెచ్సియు భూములపై స్పందించలేకపోతున్నారు? ఇది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన కేవలం పబ్లిసిటీ స్టంట్ల కోసమే ఇదంతా చేశారా అంటూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుందని, దానికి పరిష్కారం మొక్కలు నాటి సంరక్షించడమే లక్ష్యమని గతంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్ జిల్లాలోని 2042 ఎకరాల కీసర రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని దత్తత తీసుకున్నారు. ఏటా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీలకు ఛాలెంజ్ విసురుతూ గత ప్రభుత్వ హయాంలో వార్తల్లో నిలిచారు. దీంతో పాటుగా కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వృక్షార్చన పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో వృక్షాలు, ప్రకృతి అందాల చిత్రాలతో వృక్షవేదం అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకంలో వేదాల్లో అడవులు, చెట్లకు సంబంధించిన ప్రస్తావనలను అందులో ప్రచురించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు పరిధిలో గల 400 ఎకరాల భూమిలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పచ్చని ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దీనిపై రాజకీయ యుద్ధాన్ని ప్రకటించాయి. ఇది జరగబట్టి 10 రోజులు పూర్తయిన మాజీ ఎంపీ గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ జాడ మాత్రం కనిపించడం లేదని, ఆయన ఈ అంశంపై స్పందించకపోవడంపై పలు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కనీసం దీనిపై విద్యార్థులకు మద్దతుగా ఇంతవరకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో అన్ని జిల్లాల్లోనూ కమిటీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలోనూ కొందరు నేతలు ఆయనకు శిష్యులుగా ఉన్నారు. ఆయన పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నారు. హెచ్సియు భూముల్లో చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతున్నా కనీసం ఎవరితోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున స్టేట్మెంట్ కూడా ఇప్పించలేదు. వారితో కోర్టులో కేసులు కూడా వేయించలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్ళిన పర్యావరణ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ వెళ్ళకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.